నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఏమంటే పేరెంట్స్ కి అది పౌడర్ ఫామ్ ఇవ్వాలా, రెడీ టు యూజ్ లిక్విడ్ ఇవ్వాలనేది డౌట్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ పేరెంట్స్. ఐఎమ్ డాక్టర్ నాగార్జున రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ క్యూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్, మణికొండ, హైదరాబాద్. రెండులో ఏదైనా వాడచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. మీ చైల్డ్ టేస్ట్ ని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి మీకు. మ్యాంగో ఫ్లేవర్, లెమన్, జస్ట్ మల్టీ ఫ్రూట్, జస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. అది మీ చాయిస్ అన్నమాట. మీ చైల్డ్ ఇష్టాన్ని బట్టి ఏదైనా వాడచ్చు. నెక్స్ట్ ఓఆర్ఎస్ ఎప్పుడు వాడతామంటే, జనరల్‌గా ఇది హైడ్రేషన్ కోసము వాడతాము చిల్డ్రన్. అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్ అయినప్పుడు చైల్డ్ డిహైడ్ అవుతారు కదా! సో, హైడ్రేషన్ కోసము బెస్ట్ మెడిసిన్ ఏంటంటే గనక ఓఆర్ఎస్. సో, ఎలా ఇవ్వాలి ఓఆర్ఎస్ అంటే, కంపల్సరీగా ఒక లూజ్ మోషన్స్ అయినా, వామిటింగ్ అయినా ఆ ఎపిసోడ్ అయిన వెంటనే మనము తాపించాలి. దట్ ఈస్ ద రిప్లేస్‌మెంట్ టెక్నిక్ అన్నమాట అదైతే. మళ్ళీ అప్పుడప్పుడు చైల్డ్‌కి సిప్ లాగా రోజంతా ఇస్తూనే ఉండాలి. నెక్స్ట్ పేరెంట్స్‌కున్న డౌట్ ఏమంటే, ఈ ఓఆర్ఎస్ సాచెట్ పౌడర్‌ని వాటర్‌లో మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఎంతవరకు వాడొచ్చు, ఎప్పుడు డిస్కార్డ్ చేయాలి. సో, ఇది కలిపిన 24 అవర్స్ వరకు మనము ఇది వాడుకోవచ్చనమాట ఇది. ఆఫ్టర్ దట్ డిస్కార్డ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్‌గా మిక్స్ చేసుకోవాల్సుంటది. సో, హైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్‌తో పాటు ఇంకేమేమి ఇవ్వచ్చు. ప్లెయిన్ వాటర్, మిల్క్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, రాగి జావా ఇవన్నీ కూడా చైల్డ్ హైడ్రేషన్ కోసం ఇవ్వచ్చు. బట్ డోంట్ గివ్ కూల్ డ్రింక్స్, డోంట్ గివ్ ఫ్రూట్ జ్యూసెస్ ఫర్ హైడ్రేషన్. ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వకూడదు గానీ ఫ్రూట్స్ అయితే ఇవ్వచ్చు. దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ చాలామంది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటారనమాట అయితే గనక ఓరల్ సొల్యూషన్స్. వాటర్‌లో సాల్ట్ వేసి, షుగర్ వేసేసి. దట్ ఈస్ నాట్ గుడ్. ఓన్లీ సాల్ట్ వాటర్ ఈస్ నాట్ గుడ్. ఓన్లీ షుగర్ వాటర్ ఈస్ నాట్ గుడ్. ఇంట్లో మనం ప్రిపేర్ చేసేది కూడా అంత మంచిది కాదు. బెటర్ టు యూజ్ WHO రికమెండెడ్ ఓఆర్ఎస్.